పర్యావరణ పరిరక్షణ ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గాలి, నీరు, ఆహారం కలుషితం అవుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని కోరారు. విజయవాడలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి సవిత పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి అశోక్ నగర్ నుంచి బెన్ సర్కిల్ వరకు భారీ సైకిల్ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత బెన్ సర్కిల్ వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కొరత వల్ల ఎదురైన ఇబ్బందులను గుర్తు చేశారు. గాలి, నీరు, ఆహారం కలుషితం అవుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. యోగా, మొక్కలు నాటడం, కాలుష్య నియంత్రణ వంటి చర్యలను అలవాటు చేసుకోవాలని కోరారు. విజయవాడలో పర్యావరణ పరిరక్షణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వివరించారు. తాము కూడా 10 రోజులుగా సైకిల్ వినియోగాన్ని అలవాటు చేసుకున్నామని తెలిపారు. సైక్లింగ్ వల్ల ఏకాగ్రత, ఆలోచన శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు. ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. ఆర్గానిక్ ఆహారం, యోగా వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించాలని సూచించారు. హస్తకళ ఉత్పత్తులను వినియోగించి కళాకారులకు మద్దతు ఇవ్వాలని సూచించారు. పుట్టినరోజులు, వివాహాలు, ఇతర శుభకార్యాల సందర్భంగా మొక్కలను బహుమతిగా ఇవ్వాలని సూచించారు. ప్రతి కుటుంబం కనీసం ఒక చెట్టును నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ఈ సైట్ అభినందనలు. ఈ ఉదయం మన నగర వీధుల్లో వినిపిస్తున్న ఈ చక్రాల సవడి కేవలం ఒక సైక్లింగ్ యాత్ర శబ్దం కాదు. ఇది ప్రకృతి పిలుపు, ఇది బాధ్యత ప్రతిధ్వని, ఇది పచ్చని భవిష్యత్తు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ అవగాహన సైక్లింగ్ యాత్రకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. అందుకే ప్రకృతిని కాపాడటం అంటే మన జీవితాన్ని కాపాడుకోవడమే. ఈ పూర్వం సైకిల్ అంటే భవిష్యత్ తరాల పట్ల బాధ్యత. ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణ మన సంస్కృతిలోనే ప్రకృతికి ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. నదులను తల్లిగా పూజించాం, భూమిని భూమాతగా భావించాం, చెట్లను దేవతంతో సమానంగా గౌరవించాం. ప్రకృతిని కేవలం వనరుగా కాకుండా విలువగా చూసిన నాగరికత అన్నది. ఆ వారసత్వాన్ని కాపాడుకోవడం కూడా మన బాధ్యతే. ఎన్నో సాంకేతిక అద్భుతాలు సృష్టించబడినా ఎప్పటికీ ఒక చెట్టు ఇచ్చే ప్రాణవాయువుకు ప్రత్యామ్నాయం కనిపెట్టలేకపోయాం. అందుకే ప్రతి చెట్టు ఒక నిశ్శబ్ద ప్రాణదాత, ప్రతి మొక్క ఒక జీవన హామీ, ప్రతి పచ్చని ఆకు రేపటి ఆశ. ఈ రోజు నాటిన ఒక మొక్క రేపటి తరాలకు నీడవుతుంది. ఈ రోజు కాపాడిన ఒక నీటి బొట్టు రేపటి జీవనానికి ఆధారం అవుతుంది. ఈ రోజు తీసుకునేలా మార్చుతుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో నా దేశం నా భవిష్యత్తు హృదయానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దేశభక్తి అంటే కేవలం జెండాను గౌరవించడం మాత్రమే కాదు, మన భూమిని గౌరవించడం కూడా. దేశాన్ని ప్రేమించడం అంటే దేశ భవిష్యత్తును కాపాడటం కూడా. ఈ భవిష్యత్తు పరిసరాలు ఉన్న చోట ఆనందం ఉంటుంది. అలాంటి ఆరోగ్యకరమైన, అందమైన, పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం మనందరం కలిసి ముందుకు సాగుదాం. ఈ రోజు ఈ సైక్లింగ్ యాత్రలో తిరుగుతున్నవి కేవలం సైకిల్ చక్రాలు కావు. తిరుగుతున్నది ఒక ఆలోచన, ప్రయాణిస్తున్నది ఒక బాధ్యత, వినిపిస్తున్నది ఒక అవగాహన. పచ్చదనాన్ని ప్రేమించే ప్రతి హృదయంలో ఒక కొత్త సంకల్పం. పర్యావరణ పరిరక్షణ
ప్రతి పౌరుని బాధ్యత. సైకిల్ వినియోగం ఆరోగ్యకరమైన అలవాటు. పచ్చని ప్రకృతి, శుద్ధితో స్నేహం. సైకిల్ అంటే భవిష్యత్ తరాల పట్ల బాధ్యత. ప్రతి పెడల్ పర్యావరణ పరిరక్షణ వైపు వేసే ఒక అడుగు. ప్రతి చక్రం కాలుష్య రహిత భవిష్యత్తు వైపు తిరిగే ఒక ఆశ. గౌరవం ముఖ్యం మాత్రమే కాదు, మన భూమిని గౌరవించడం కూడా. దేశాన్ని ప్రేమించడం అంటే దేశ భవిష్యత్తును కాపాడటం. ఆ భవిష్యత్తు పర్యావరణ ఉన్న చోట ఆరోగ్యం ఉంటుంది, పరిశుభ్రమైన పరిసరాలు ఉన్న చోట ఆనందం ఉంటుంది. అలాంటి ఆరోగ్యకరమైన అందమైన పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం మనందరం కలిసి ముందుకు సాగుదాం. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత. సైకిల్ వినియోగం ఆరోగ్యకరమైన అలవాటు. పచ్చని ప్రకృతి, సుస్థిర భవిష్యత్తు. ఈ రోజు ఈ సైక్లింగ్ యాత్ర ఈ సందేశాన్ని తీసుకెళ్ళదు. సైకిల్ అంటే ఆరోగ్యకరమైన జీవనం. సైకిల్ అంటే ప్రకృతితో స్నేహం. సైకిల్ అంటే భవిష్యత్ తరాల పట్ల బాధ్యత. ప్రపంచంలో ఎన్నో గొప్ప ఆవిష్కరణలు జరిగాయి, ఎన్నో సాంకేతిక అద్భుతాలు సృష్టించబడ్డాయి. కానీ ఇప్పటికీ ఒక చెట్టు ఇచ్చే ప్రాణవాయువుకు అలాంటి ఆరోగ్యకరమైన అందమైన పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం మనందరం కలిసి ముందుకు సాగుదాం. ఈ రోజు ఈ సైక్లింగ్ యాత్రలో తిరుగుతున్నవి కేవలం చక్రాలు కాదు, తిరుగుతున్నది ఒక ఆలోచన, ప్రయాణిస్తున్నది ఒక బాధ్యత, వినిపిస్తున్నది విస్తరిస్తున్నది ఒక అవగాహన. పర్యావరణాన్ని కాపాడదాం, భవిష్యత్తును నిర్మిద్దాం. ఈ రోజు మనం కేవలం ఒక కార్యక్రమంలో పాల్గొనడం లేదు, ఒక బాధ్యతను గుర్తు చేసుకుంటున్నాం, ఒక సందేశాన్ని పంచుకుంటున్నాం, ఒక భవిష్యత్తును నిర్మిస్తున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పర్యావరణ అవగాహన సైకిల్ యాత్రకు ప్రజలారా, మనకు ఇల్లు కావాలి, రోడ్లు కావాలి, అభివృద్ధి కావాలి. కానీ ఇవన్నీ ఉండాలంటే ప్రగతి ఉండదు. చెట్టు లేకుంటే నీడ ఉండదు, నీరు లేకుంటే జీవం ఉండదు, గాలి లేకుంటే భవిష్యత్తే ఉండదు. ఈ రోజు ఈ రోడ్డు మీద తిరుగుతున్న ప్రతి సైకిల్ ఒక సందేశాన్ని చెబుతోంది. పర్యావరణాన్ని కాపాడండి, భవిష్యత్తును కాపాడండి, భూమిని ప్రేమించండి అని చెప్తోంది. మన ఇంటి ముందు చెత్త పడిన వెంటనే మరమ్మతులు చేస్తాం. మరి మన అందరి ఉమ్మడి ఇల్లు అయిన ఈ భూమి దెబ్బతింటే దాన్ని కాపాడే బాధ్యత మనదే. మన పర్యావరణాన్ని కాపాడన విధానం. సైకిల్ పొగను పర్యావరణాన్ని ఒకసారి చుట్టూ చూస్తే ఎండలు పెరుగుతున్నాయి, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, వర్షాల తీరు మారుతోంది. ఇది ప్రకృతి మనకు పంపుతున్న హెచ్చరిక. రేపటి తరాల కోసం ఒక్కొక్కరం ఒక మొక్క నాటుదాం, ఒక్కొక్కరం నీటిని ఆదా చేద్దాం, ఒక్కొక్కరం ప్రకృతి కోసం కొంత సమయాన్ని కేటాయిద్దాం. చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద ఫలితాలకు దారితీస్తాయి. మన గౌరవ ముఖ్యమంత్రి మన వీధి శుభ్రంగా ఉండాలి, మన ఊరు పచ్చగా ఉండాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని ప్రతినబోనే ప్రతి ఒక్క వ్యక్తి నిజమైన దేశభక్తుడు. మనందరం కలిసి ఒక మాట అనుకున్నాం, నా దేశం నా బాధ్యత, నా పర్యావరణం నా బాధ్యత, నా నగరం నా బాధ్యత, నా భవిష్యత్తు నా బాధ్యత. ఈ రోజు ఈ సైకిల్ చక్రాలు తిరుగుతున్నాయి, కానీ నిజానికి ఒక అవగాహన తిరుగుతోంది, ఒక బాధ్యత ప్రయాణిస్తోంది, ఒక ఉద్యమం ముందుకు సాగుతోంది. పచ్చని ఆంధ్రప్రదేశ్ కోసం, సుస్థిర అభివృద్ధి కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం. రండి, ప్రకృతిని గౌరవిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, సైకిల్ ని ప్రోత్సహిద్దాం. నా దేశం నా బాధ్యత, సుస్థిర భవిష్యత్తు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ సైకిల్ యాత్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ గారికి, ఈ కార్యక్రమాన్ని ముందుండి నిర్వహిస్తున్న
ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ అందరి బాధ్యతని మరొక్కసారి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలందరికీ విన్నపించడం కూడా జరిగింది. ఎందుకంటే మన తరం భావితరాలు బాగుండాలంటే పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిది ఉంది. మనం ఎన్నోసార్లు ఈ రాష్ట్రానికి వితంతు మరి కరోనా లాంటి రాక్షస వైరస్ వచ్చినప్పుడు మరి ఆక్సిజన్ లేక చాలామంది చనిపోయారన్న విషయం కూడా మీకు అందరికీ తెలుసు. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి 54వ ప్రపంచ దినోత్సవాన్ని పర్యావరణ దినోత్సవాన్ని చాలా బాధ్యతగా తీసుకున్నారు. ఎందుకంటే ఆ విజన్ ఉన్న లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు మన గాలి నీరు మన భోజనం అన్నీ కలుషితమైపోతున్న సమయంలో మరి ప్రజలు బాగుండాలి, భావితరాలు బాగుండాలంటే ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ పార్టిసిపేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాలుష్యాన్ని తగ్గించే విధంగా మరి ఈరోజు చాలా పొల్యూషన్ అయిపోవడం వల్ల కూడా మరి ఇందాకే మరి ఎమ్మెల్యే గారు చెప్పారు దీనివల్ల ఈరోజు ఎక్కువగా అనారోగ్య పాలవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం అందరం బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన ప్రపంచ యోగా డే కూడా చేయడం జరిగింది. ఒక పక్క యోగా చేయాలి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, ప్రతి ఒక్కరూ మరి పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, ప్లాస్టిక్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనది ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈరోజు సైకిల్లో వెళ్ళండి, లేకపోతే ఎలక్ట్రానిక్ బైక్ వాడండి, లేకపోతే కారు వాడండి, అత్యవసరమైతే తప్ప మరి ఇంధనం వాడొద్దండి, ఈ పొల్యూషన్ని కాపాడాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. ఈరోజు మరి ఈస్ట్ విజయవాడ మరి ఈరోజు స్థానిక సభ్యులు సీనియర్ నాయకుల గారి ఆధ్వర్యంలో ప్రజలకు ఎక్కడికక్కడ అవగాహన చేసుకుంటూ ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది. ఎమ్మెల్యే గారు నేను మరి ఈరోజు ఎక్కడ ఆగినా కూడా ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ స్కూటర్ల కన్నా సైకిళ్ళే ఎక్కువగా కనపడుతున్నాయి, వాకింగ్ కనపడుతుంది, సైకిళ్ళు ఎక్కువగా కనపడుతున్నాయి. మరి ఇదే విధంగా మనం అందరం కంటిన్యూ చేయాలి. అవసరం అన్న చోట తప్ప మనం 4 వీలర్గా వాడాలి. ఎమర్జెన్సీ లేనప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్ తొక్కడం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. మరి మేము 10 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారిని గెస్ట్ చేసాం, ఆయన విజన్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అందరూ సైకిల్ తొక్కండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీరే ప్రజలకు స్ఫూర్తి కావాలని ఖచ్చితంగా ఆదేశిస్తారనుకున్నాం. ఆదేశించారు. మేము కూడా 10 డేస్ నుంచి సైకిల్ తొక్కే ప్రాక్టీస్ చేసాం. మంచిగా బాడీలో కూడా ఆలోచన శక్తి కూడా పెరిగింది, ఏకాగ్రత పెరిగింది, మేము చేయగలం మన విల్ పవర్ కూడా పెరిగింది. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విజన్ ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తేగలరు, సంక్షేమం చేయగలరు, అభివృద్ధి చేయగలరు, ప్రజల ఆరోగ్యాన్ని కూడా బాగుండాలని కోరుకున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ వయసులో కూడా మరి సైకిల్ తొక్కగలరు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. అంటే ఆయనకి ఆరోగ్యం పైన ఉన్న శ్రద్ధ, ఎప్పటికప్పుడు ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం, మరి ఎప్పటికప్పుడు ఆయన తగు జాగ్రత్తలు చెప్తున్నారు. యోగా చేయడం వల్ల కూడా మరి ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. నేను మీడియా ద్వారా తెలియజేసేది ఒకటే, మీడియా సోదరులు కూడా అందరూ సైకిల్ తొక్కండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీడియా ద్వారా నేను పిల్లలందరికీ తెలిసేదంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ మనం ఈరోజు చెట్టు నాటాలి, ఆ చెట్టును పర్యవేక్షించాలి. ఎందుకంటే ఈ చెట్టు నాటడం వల్ల మనకే, మన భావితరాలకు, మన కుటుంబం, మన ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ దినం సందర్భంగా మొక్కలు నాటాలి. అదేవిధంగా చేనేత వస్త్రాలు ధరించాలి. మరి ఆర్టిజన్స్ని కూడా ప్రోత్సహిస్తూ, మరి ఎందుకంటే అది కూడా పొల్యూషన్ లేనివి, ప్రపంచానికి పొల్యూషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేనేత వస్త్రాలు ధరించండి, ఆర్టిజన్స్ చేసే హస్తకళలను ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఇచ్చే గిఫ్ట్లు కూడా మరి ఒకరు చెట్టు ఇవ్వండి, వారం రోజులు టార్గెట్ పెట్టండి. ప్రతి ఒక్కరు ఇంటికి పోయినప్పుడు బర్త్డేకో డెత్డేకో ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా చెట్టు నాటండి. ఆ చెట్టును గుర్తుగా కూడా ఉంటుంది, అదే రేపు మనకు నీడ ఇస్తుందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి స్థానిక శాసనసభ్యుల గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసిన కార్యకర్తలకు, ప్రజలందరికీ మరొక్కసారి పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత రోజు రోజుకి కూడా ప్రకృతి నుంచి మన సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి. ప్రకృతి నుంచి వచ్చే సిగ్నల్స్ని మనం అర్థం చేసుకోవాలా. ఈ రోజు రాలేదు కాబట్టి రేపటి సంగతి మనకెందుకు అనుకుంటే ఒకేసారి ప్రపంచాన్ని మొత్తం కూడా చుట్టుముట్టే విధంగా ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంది. ఈ రోజున ఎక్కడ చూసినా పొల్యూషన్,
పొల్యూషన్ ద్వారా ఏ ఇంట్లో చూసినా క్యాన్సర్ పేషెంట్. ఒక 40-50 సంవత్సరాల క్రితం క్యాన్సర్ అంటే తెలియని రోజులు ఎక్కడో వస్తే 1,00,000 మందిలో ఒకళ్ళకి, కానీ వాళ్ళ ప్రతి 10 మందిలో 2-3 క్యాన్సర్ ఉందంటే కేవలం పర్యావరణాన్ని మనం అశ్రద్ధ చేయటం వలన, పర్యావరణాన్ని దాని యొక్క ఇంపార్టెన్స్ గుర్తించకపోవటం వలన. మనం ఎప్పుడో అశోకుడు చెట్లు నాటినని ఈరోజు కూడా చదువుకుంటున్నాం. కానీ ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిగా చెట్టులు నాటండి అని చెప్పిన వ్యక్తి గర్వంగా చెబుతా ఉన్నాం. ఈనాడున్న ముఖ్యమంత్రి, ఆనాడు 95 సంవత్సరాలైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొక్కలు నాటండి అని చెప్పి ఊరూరా తిరిగి చైతన్యపరిచిన సంగతి మనందరికీ తెలుసు. అలా మొక్కలు నాటుకోవటం, వీలైనంతకి పొల్యూషన్ దూరంగా ఉండటం. ఈ రోజున సైకిల్ యాత్ర, దానివలన సైకిల్ వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యరీత్యానే కాకుండా ఇతరులు కూడా పొల్యూషన్ ఏమీ లేకుండా ఇతరులు కూడా కాపాడే అవకాశాలు. ఇవాళ ఎన్ని వెహికల్స్, కాసేపు మనం నిలబడితే నిలబడలేని పరిస్థితిగా అనేకమైన వెహికల్స్, వాటి నుంచి వచ్చే పొగ. ఇవాళ ఢిల్లీ లాంటి మహానగరాలే మానవాళి నివసించడానికి అవకాశం లేని నగరాలుగా చెబుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు మనం దూరం జరుగుతూ ఉన్నాం ప్రకృతి కోసం, కానీ మనుషులు కూడా వచ్చి వాళ్ళు చేసే కాలుష్యం వల్ల, మనుషులు చేసే కాలుష్యం వల్ల ఇవాళ అడవిలో ఉన్న జంతువులు కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి. అంటే అడవుల్లో కూడా కాలుష్యం అయిపోతూ ఉన్నాయన్న విధంగా మానవాళి దీని యొక్క ఉనికిని గుర్తుంచుకొని, పర్యావరణ యొక్క ఉనికి అవసరం, పర్యావరణం లేకపోతే ఒక్క నిమిషంలో ప్రపంచాన్ని మొత్తం కూడా విచ్ఛిన్నం చేయగల శక్తి ప్రకృతికి ఉంది. అలాంటి ప్రకృతిని గౌరవించాలని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎక్కడికక్కడ సైకిళ్ళ మీద తిరుగుతూ ప్రజల్ని చైతన్యపరచమని ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మా నాయకురాలు, మంత్రివర్యులు మరి సబితమ్మ గారు ఈ రోజున మాతో పాల్గొనటం ఈ మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మంత్రిగా వెనకబడిన వర్గాలకి మంత్రిగా కానివ్వండి, లేకపోతే ఆవిడ తీసుకున్న ప్రతి శాఖకి న్యాయం చేస్తూ నిరంతరం అభివృద్ధి వైపు నడిపిస్తున్న సబితమ్మ గారు కూడా నేను మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు సైకిల్ని వాడండి, వెహికల్స్ని సాధ్యమైనంత వరకు వెహికల్స్ని తగ్గించి సైకిల్ని వాడండి అని చెప్పి మీ అందరం కూడా మా శాసనసభ్యులందరినీ కూడా సైకిల్ కొనుక్కోండి, సైకిల్ మీద తిరగండి అని చెప్పి నాయకుడు చెప్పిన సందర్భంలో మీరు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు సైకిల్ మీద తిరగడం జరుగుతోంది. ఏదైనా అవసరం వచ్చినప్పుడే వెహికల్ తప్ప వీలైనంత వరకు ఎక్కువ ఇంధనం పొదుపు చేయాలి. ఇంధనం పొదుపు చేస్తే దేశానికి వచ్చే శక్తి కంటే మన ప్రజలకు వచ్చే ఈ ప్రకృతిని కాపాడుకోవడానికి, ప్రజలకు వచ్చే ఈ కాలుష్యాన్ని నుంచి ప్రజలను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఈరోజు డీజిల్, పెట్రోలు వాడకాలను తగ్గించాలని చెప్పి అందువల్ల వెహికల్స్ అన్నీ కూడా పక్కన పెట్టి సైకిల్ మీదే వెళ్ళాలని చెప్పి మరి మన ఆరోగ్యాన్ని కూడా చాలా మంచి సైకిల్ దొరుకుతాయి. అనేకమైన ఉపయోగాలు ఉన్న ఈ సైకిల్ యాత్ర అవగాహన పరచడానికి మా వంతుగా కృషి చేస్తున్నాం విజయవాడ తూర్పు నియోజకవర్గం.